హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు మనం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్నాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే దాదాపు 3 దఫాలుగా కూడా నేనే గెలుస్తా, 4వసారి కూడా నేనే గెలుస్తా అని చెప్తున్న ఎమ్మెల్యేకు ధీటుగా కూడా కాంగ్రెస్ పార్టీ మనకు ఒక బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దించింది. మరి అభ్యర్థి ఎలా వెళ్తా ఉన్నారు ప్రజల్లోకి, ప్రజలు ఏమంటా ఉన్నారు, ప్రజా సమస్యలను ఎలా నెరవేర్చబోతా ఉన్నారు, రాబోతున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి సంకేతాలను ఇప్పటికే ప్రజల్లో తిప్పుతున్న కాంగ్రెస్ పార్టీకి మరి రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా కస్తూరి నరేందర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. నరేంద్ర నమస్తే. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పటి వరకు డైలమాలో ఉండే కాంగ్రెస్ సీట్ ఎవరికి రాజేంద్ర నగర్. సో మీ పేరు రాగానే అధికార పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యేకు సగం ఆల్రెడీ క్లీన్ స్వీప్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఎట్లా ఉండబోతుంది విజయ సంకేతాలు? ఆ టైంలో రేషన్ కార్డులు ఇచ్చింది, పింఛన్లు ఇచ్చింది. ఇప్పుడు ఈయనంటే నేను 2000 రూపాయల పింఛన్ ఇచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 2000 ఇచ్చిందంటే ఒక్కొక్కతన 400-500 పింఛన్లు ఉంటాయి. ఆ పింఛన్లన్నీ తీసేసి 60-50 ఇస్తే ఆ పైసలే ఇక్కడ ఇస్తాం. అది జనాలు గమనించాలి. అది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పైసలే వాళ్ళకి ఇస్తారు. అంటే మన అన్ని ఇప్పుడు 500 మందికి వెళ్ళి 50 మందికి ఇచ్చినప్పుడు ఆ పైసలే తీసి ఇక్కడ ఇస్తాం. అంతేగాని ఆయన పెంచింది ఏం లేదు అక్కడ. అంటే ఈ ప్రజల మబ్బు పెట్టడానికే తప్ప ప్రజలు ఆలోచించరు, ఓహో ఇట్లా ఉంటుందా అని. అట్లా లేదు, అంత అయిపోయింది. అందరు ఆలోచించారు ఏంటంటే ఓహో ఈయన మనది తీసి మనకే చేస్తుండు, మనని మోసం చేస్తుండు అని ఒక సంకేతం పోయింది. కానీ 3 దఫాలుగా నేను ఈ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసిన, గతంలో లేనటువంటి అభివృద్ధిని తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు చేసి రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అని చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే. అభివృద్ధి చేస్తే జనాలు ఇట్లా తిరిగి పడతారు. ఆయన కరెక్టే, ఆయన చేసిన 3 దఫాలు చేసిండని అంటారు. అభివృద్ధి చేసింది ఎక్కడ? మన ఇక్కడ శంషాబాద్లో డిబేట్ నడిచింది. డిబేట్ నడిస్తే డిబేట్ లో సమాధానం లేదు అక్కడ. అంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు అక్కడే, కానీ మనకు సమాధానం ఎక్కడ లేదు. మనం 100 పడకల ఆసుపత్రి చేస్తున్నారు, అది లేదు. అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. 7 రూళ్ళు దాన్ని ఉన్నాయి, 7 దాన్ని ఉన్నాయి, పట్టించుకోవాలి. ఓన్లీ మనకొండ మున్సిపాలిటీ ఒకటి కూడా అది మనం బాగా సోషల్ వర్క్ చేసి ఏదైతే ఉందో ప్రభుత్వం నుండి 10 పైసలు బిల్లు రాలే. ఆ డబ్బులు లేకున్నా కూడా ఇక్కడిక్కడనే డబ్బులు అడ్జస్ట్ చేసినాం, డెవలప్మెంట్ చేసినాం తప్ప ఏ మున్సిపాలిటీకి ఇక్కడ కాదు, ఏ మున్సిపాలిటీ 10 పైసలు ఇవ్వలే. మన శంషాబాద్లో 50 కోట్లని ఒకటి ప్రకటించింది, 50 పైసలు రాలే వాళ్ళ. అంటే ఉంటది కదా, ఎక్కడ ఏం లేదు, ఎక్కడ చూడు శూన్యమే. డెవలప్మెంట్ అనేది లేదు. ఎవరుందంటే ఎవరు తెత్తనం ఉంటే వాళ్ళు తీసుకుపోయి చేసుకుంటారు తప్ప ఏం డెవలప్మెంట్ అనేది ఇక్కడ కనిపించదు. నేను ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరుగుతున్నాను, ఏడు వేసింది అక్కడే ఉంది. సర్పంచులు ఉన్నారు, సర్పంచుల దగ్గర టీడీ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు. ఆ ఫీజు కూడా వీళ్ళే తీసేసుకుంటే పంచాయతీ ఎట్లా నడవాలి, వాళ్ళు ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి అది లేదు అక్కడ. వాళ్ళ ఆవేదన. ఎందుకంటే ఏ లీడర్ అయినా సరే ఎలక్షన్లో పోయినప్పుడు దండం పెట్టి దాక్షం పెట్టి నేను రోడ్లు వేపిస్తా, డ్రైనేజ్ వేపిస్తా అని చెప్పుకుంటాడు. అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు, చెప్పుకునే పరిస్థితులు లేదు. అందునుంచి చాలా వెనకబడిపోయి ఉన్నదంట. బట్ మీరు వెనకబడ్డారని మీరు అంటున్నారు. బట్ ఈసారి మళ్ళీ నేను 4వసారి గెలిచి నిలుస్తా అని చెప్తా ఉన్నాను. అది ప్రజలు నిర్ణయిస్తుంది. నేను చేసిన అభివృద్ధి ఈ రోజు నన్ను గెలిపిస్తుంది. ఏ ఏరియాకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ఈ రోజు నన్ను ప్రజలు బ్రహ్మరథం బట్టి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలే కదా బ్రహ్మరథం పట్టింది, వాళ్ళే కదా. ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు బ్రహ్మరథం పట్టింది, ఏం పట్టింది అదే జనం చెప్తారు, మనం చెప్పదు. జనాల దగ్గర ఎంత బాగుంది అనేది ఓటు ద్వారా చూపిస్తారు. ఇప్పుడు మొన్నటి వరకు మీకు సీట్ కన్ఫర్మ్ కానంత వరకు కూడా ప్రకాష్ గౌడ్ దగ్గర కొంచెం ధైర్యం అనిపించింది. అవును. సో మీ టికెట్ మీకు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసిర్రో ఓటమి భయం పట్టుకున్నది అని చెప్తా ఉన్నారు కొందరు. ఇది వాస్తవమేనా? అది వాస్తవం. ఎందుకంటే ప్రత్యామ్నాయం లేకుండే. అంటే పబ్లిక్ లో తిరిగి సోషల్ వర్క్ చేయడానికి ఎప్పుడు ఓటమి అనేది ఉండదు. ఇప్పుడు నేను ఈరోజు చూసిన పేపర్లో స్టేట్మెంట్, అభివృద్ధి చేసిన దానికి ఓటేమని అంటారు. నేను అభివృద్ధి చేసిన నాకు అభివృద్ధి చేసిన వాళ్ళకి ఓటే అంటే ఇప్పుడు నేను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నావా, నాకు వేయాలి కదా ఓటు. అంటే కాకపోతే ఏంటంటే నేను ఇవ్వాలని కొత్తగా రాజకీయాలకు రాలే. నేను నా ఏజ్ 22 ఏళ్ళు ఉన్నప్పుడు రాజకీయాలకు వచ్చిన. అప్పటి నుండి ఎక్కడ ఏది మనం ఎక్కడ తప్పు చేయలే, ఇప్పటి వరకు ఓటం అనేది తెలియదు నాకు. అంటే నేను ప్రజలలో
ఏ రకంగా ఉంటా, ఎంత మంచిగా ఉంటా, ఏ రకంగా సోషల్ వర్క్ చేస్తా, అందుబాటులో ఉంటేనే కదా నన్ను ఎన్నిసార్లు గెలిపించారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అంటే నిరంతరంగా కూడా మీరు గెలుచుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయి వరకు మారుతున్నారు. సో ఈసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ప్రజలలో కూడా కాంగ్రెస్ ని తీసుకురావాలి అన్నటువంటి యాంగిల్. అండ్ దాంతో పాటుగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కూడా నేనున్నాను, నేను వస్తాను అనే మాట మాత్రమే వస్తది నరేంద్రన్న దగ్గర అన్నటువంటి తత్వం ఉంది. అసలు ఎందుకు ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అది మనమే ఇప్పుడే ప్రజలు ఉంటారు, అసోసియేషన్లు ఉంటాయి, ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేచేసి డ్యూటీలో పోవాలంటే వాళ్ళే టైం అంతా అయిపోతుంది. కనుక మనమే వాళ్ళ దగ్గర 10 నిమిషాలు కేటాయిస్తే సంతోషం. వీడికి వస్తే గంట అవుతుంది, ఆడిపోతే 10 నిమిషాలు లేదు. అందునుంచి నేను ఎక్కడ మున్సిపల్ ఆఫీస్ కానీ నా దగ్గర రాని అని నేనే వెళ్తా. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తా, చెప్తాను కాలనీలలో, అయ్యా మీరు రాకుండా నేను ఎక్కడ వస్తా, మీకు ఏమున్నా అక్కడనే ఎంబడి ఇప్పుడు ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడనే సాల్వ్ చేస్తాను చెప్తాను. ఇప్పుడు ఇన్ని రోజులు ఒక మున్సిపాలిటీ వరకు చూసిన మీ పరిధి ఇప్పుడు నియోజకవర్గం అంతా పెరిగింది. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడితే నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి, చాలా బస్తీలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో కూడా. అసలు పేరుకు హైటెక్ కనబడవచ్చు, కానీ హైటెక్ లోపల బస్తీలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ బస్తీలకు సంబంధించి ప్రజా క్షేత్రంలోకి మీరు వెళ్ళినప్పుడు ప్రజా సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి. ఆ వచ్చేటువంటి సమస్యలకు మీరు ఏం సమాధానం? చాలా చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు కావాలి. చేయాలనుకుంటే ఏ రూపకంగానైనా చేయొచ్చు. సమస్యలు పెద్ద సమస్యలు కావాలి. మనం ఆఫీసర్లకు చెప్పి చేసే సమస్యలే. మన జోలికి వెళ్ళి చేయలేదు, మనం చెప్పి దగ్గరుండి గట్టిగా చెప్పి ఆఫీసర్లకు చెప్పేసాం ఈ రోజు ఎన్ని రోజుల పని అవుతుంది, వారం కాదు 15 రోజులు అయితే 15 రోజుల పని చేయాలి, కంప్లీట్ గా చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే చెప్పి చేపించుకునే ధైర్యం కావాలి, మనం దమ్ము కావాలి. ఆఫీసర్లను ఏ రకంగా హ్యాండిల్ చేసుకొని ఏ ఆఫీసర్కి ఎంత ఇజ్జత్ ఇవ్వాలి, ఆ రకంగా మనం ఇజ్జత్ ఇచ్చేసి వాళ్ళు ఆటోమేటిక్ పని చేస్తాం. ఇప్పుడంటే ఆ ధైర్యం, ఆ చేసే తత్వం ప్రకాష్ గౌడ్ దగ్గర లేక అవి చేయించట్లేదు. లేదు నేను మనం ప్రకాష్ గౌడ్ ని అంటే ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తలేడు అనేదానికి నిదర్శనం అది కదా. అంటే జనాలు అంటూ నేను అంటలేదు. ఎందుకంటే నేను మణికొండ ఒకటి మున్సిపాలిటీ చూసుకోవాలి. ఇప్పుడు మొత్తం తిరుగుతున్న కనుక జనాలు అంటారు అన్నమాట. ఒట్టినాగులపల్లిలో కొద్ది పెద్ద సమస్యలు ఉన్నాయి. ఏదో ల్యాండ్ పోయినాయి అంటాలి, పట్టించుకునే నాకు నీళ్ళు లేవంటే ఇప్పటి వరకు నేను ఇంటింటికి 4 సీఎం అంటుండు, ఇంటింటికి 4 ఇస్తా అంటుండే. ఎక్కడ లేవు, ఒట్టినాగులపల్లి నీళ్ళు లేవు. అలా బోర్లు అయ్యి ఆ బోర్లు నీళ్ళే తాగుతారు వాళ్ళు. మరి వాళ్ళని పట్టించుకుంటలేడు ఒట్టినాగులపల్లి. అదొకటి అక్కడ రిసేపు ఉన్నాయి, పోవడం రావడం కష్టం అవుతుంది. ఆ డస్ట్ తోటి ఏమవుతుందంటే మనుషులకు ఏదైతే జనాలకు ఉందో ఆ డస్ట్ తోటి ఊపిరితిత్తులలో ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొస్తున్న 6 గ్యారంటీస్ ఏవైతున్నాయో చదువుకున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఉన్నది. అంటే ఇవి ఎట్లా ఇంప్లిమెంట్ అయితే ఏంది అనేది ఒక క్లారిటీ ఉంది. బట్ కొన్ని ఏరియాస్ లోకి వెళ్తే ముసలి వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన పెన్షన్లకు సంబంధించినటువంటి పథకాలు కూడా ఈ 6 గ్యారెంటీలు వాళ్ళకి వివరిస్తున్నారా క్లియర్ గా కూడా? ఈ 6 గ్యారెంటీలు చెప్పాలి కదా. ఎట్లా ఏ రకంగా చెప్తున్నాం అంటే 6 గ్యారెంటీలు ఏ రకంగా వస్తున్నాయంటే మన ఇంట్లో ఏం చెందుతుంది, దేని గురించి వస్తుంది అనేది వివరంగా చెప్తున్నాం. ఏ రకంగా అంటే ఇప్పుడు గరీబోళ్ళు ఉంటున్నారు, గరీబోళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటర్ దాకా చదివిస్తారు, సెకండ్ ఇయర్ కూడా చదివిస్తారు. ముందుకు పోవాలంటే ఇంకా డబ్బులు లేవు. ముందుకు ఇంకో చదవాలంటే డిగ్రీ చదవాలంటే డబ్బులు లేవు. దానికి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తుంది. ఏది 10 లక్షలు 12 లక్షలు 12 లక్షలు ఇస్తే అందులో కూడా మంచిగా అయితే ఎక్కడో బయటకు పోవాలి, వేరే తన చదువుకోవాలంటే మళ్ళీ ఎక్స్ట్రా అది అయితే ఓకే గిట్ట అంటే మళ్ళీ 10 లక్షలు. ఇప్పుడు ఇంట్లో ఉంటుంది, మనం ఎక్కడో పోతున్నాం ఎక్కడో వస్తున్నాం, ఇంట్లో ఆడలు ఉంటాం. మనం ఏదో పరిస్థితి బాగా నేనేదో కూలీలు పోతున్నాను అనుకోండి, ఇంట్లో కూడా పరిస్థితి ఇళ్ళలో పని చేసుకుంటూ ఆడేదో పాపం ఉంటుంది గరీబ్ వాళ్ళు. వాళ్ళు కూడా నెలకు 2500 500కే గ్యాస్. ఎన్ని రకాలుగా పథకాలు 2000% గవర్నమెంట్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇమీడియట్లీ అమలు. సో ఇప్పుడు మీరు 500 గ్యాస్ సిలిండర్ మీ పార్టీ చెప్తా ఉంది, బట్ 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తానే బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తా. అవును కరెక్టే. నాకు ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు నా ఎలక్షన్ నాకు ఓటేది 500 కాదు 400కే ఇస్తా. ఇచ్చిన తర్వాత మళ్ళీ 1200 చేస్తా. నాదేం పడుతుంది? అన్ని రాష్ట్రాలలో పెట్రోల్ తగ్గిస్తే ఈయన 10 పైసలు తగ్గే, రూపాయికి 1 పైసా తగ్గలేదు. ఇప్పుడు దీని మీద నమ్మకం ఏంది? దీని మీద నమ్మకం ఏముంది? ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది,
ఈ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చి రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఎవరికైనా ఇండ్లు వచ్చినాయని చెప్తున్నారు మీ ప్రజెక్ట్. ఒక్కటి అది కూడా ఏది అదర్ స్టేట్ వాళ్ళకి ఇచ్చేసారు. అది పైసలకు 2 లక్షలకు ₹1,00,000 మధ్యలో అమ్ముకోండి. ఓళ్ళకి రాలే, బీసీ బంధు రాలే, దళిత బంధు అయితే ఇక్కడ ఒక్కొట్టి కూడా రాలే. ఒక్క ఎమ్మెల్యేకు 110, 120 ఇస్తే ఎంతమందికి ఇస్తారు? దళితులు కాదు 100 మంది ఉన్నారు. దళితులు ఎంతో మంది ఉన్నారు, బీసీలు ఎంతో మంది ఉన్నారు. మరి వీళ్ళకి ఇయ్యాలి మైనార్టీ బంధు అన్నాడు, ఒక్కరికి లేదు. అది ఉన్న పీచీలు కట్ చేసేస్తున్నాడు, ఎక్కడ లేదు. అది అన్ని ఓగాన. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కొన్ని జాలల్లో మీరు అన్నారు వృద్ధులు ఉంటారు, ముసలోళ్ళు, వాళ్ళు వీళ్ళు అమాయకులు. నేను చదువుకొని 10 మంది తిరుగుతున్నాం కనుక మనకు తెలుస్తున్నది. వాళ్ళకేం తెలుస్తుంది పాపం? అయ్యో ఇచ్చే కదా, ఇస్తాన్నాడు కదా, పోతురు ఓటేస్తారు. ఓట్లు వేయించుకోవడానికి ఇదంతా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి గారు, పిసిసి గారు మొన్న అన్నారు, బట్టి గారు గిట్ట 24 గంటలు కరెంట్ ఎక్కడ ఉందని. నిజమే లేదు, 10 గంటల కంటే ఎక్కువ లేదు. 24 గంటల కరెంట్ లేదని కాంగ్రెస్ చేస్తా ఉంది. కానీ ఉందో లేదో సార్ కరెంట్ వైర్లో ముట్టుకోమని రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ ని ముట్టుకోమని ముందు మనం పిసిసి రేవంత్ రెడ్డి గారు కాదు, ఆయనే ముట్టుకోమని ఎక్కైతుంది ఏందనేది. ఆయన ఇచ్చేది 9 నుండి 10 గంటలు. రైతులు తేలిపోతాం. రేవంత్ రెడ్డి గారు మా పిసిసి గారు చెప్పారు కదా, ఏమని, అయ్యా నడు పోదాము, రైతుల ముందే కూర్చుందాం. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మన పిసిసి వీళ్ళందరూ అడిగారు కదా. మరి వీళ్ళందరూ అన్నప్పుడు మరి పోవాలి కదా, చర్చకు పోవాలి కదా. చర్చకు పోతే చెప్తారు, రైతులే చెప్తారు, మనం కాదు. అదే ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడిగినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడిన తర్వాత తెల్లారి కదా సబ్ స్టేషన్లకు పోయి ధర్నా చేసింది. అంతకుముందు ధర్నాలు చేస్తారు కదా, 24 గంటలు ఎందుకు ధర్నాలు చేస్తారు? వాళ్ళకేం అవసరం పడ్డది? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 24 గంటల కరెంటు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు పెద్ద అవసరం పడదు, 2-3 గంటలు ఎక్కువ వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నావు అని అడిగినా. దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది? 3 గంటల కరెంట్ కాంగ్రెస్ అంటాంది. మొన్న డికే శివకుమార్ గారు తాండూరులో ఒక ఇది సభ పెట్టారు, అది ర్యాలీలో భాగంగా డికే శివకుమార్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ హాస్ బీన్ గివెన్ ఇన్ కర్ణాటక ఓన్లీ 5 hours పవర్ ఇన్ కర్ణాటక అని చెప్పేసి ఒక డైలాగ్ వాడిండు. అది వాడడం వల్ల ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అయింది కదా. రేవంత్ రెడ్డి 3 గంటలు అంటే డికే శివకుమార్ 5 గంటలే. 5 గంటలు అన్నాడు. నేను ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అంటే ఎవరో ఉన్నారు, 1 కిలో రైస్ అన్నం వండేసి తింటాడా? మీకు ఎంత అవసరం అంటే అంటే నేను అనేది 2 ఎకరాలకు ఎంత కావాలి, 3 ఎకరాలకు ఎంత కావాలి, 4 ఎకరాలకు ఎంత కావాలని 24 hours కరెంట్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్ కంటే ముందు 5 రోజుల ముందు నుండి వస్తుంది 24 గంటలు కరెంట్. అందరు రైతులమే, మేము రైతులమే, మాకు తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు నేను అంటేనే మీరు కాంగ్రెస్ వాటిని ఆపోజిట్ మాట్లాడతారు అంటారు. అది కాదు, రియల్ గా చెప్తున్నా. ఇప్పుడు ఎలక్షన్ల కంటే ముందు వారం రోజుల ముందు నుండే ఈయన 24 గంటలు కరెంట్ ఇస్తుంది. లేకపోతే కరెంట్ లేదు, చూపేసే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిజమే అబద్ధాలు ఆడుతున్నారు అనుకుందాం. మీరే కదా 24 గంటలు కరెంట్ ఇస్తానది. రైతుల దగ్గర పోతే చెప్తారు కదా, వాళ్ళే చెప్తారు కదా. ఇప్పుడు కరెంటు లేదని మన కొడంగల్లో మేము కరెంట్ మాకు ఇస్తలేరు కర్ణాటక వాళ్ళని అన్నారు. కర్ణాటకలో వచ్చి పట్టుకుంటే 300 రూపాయలకు 200 రూపాయలకు కాలు వచ్చి వడ్డిపోమానికి ఇచ్చారు, దొరికిరు కదా వాళ్ళే. అంటే ఎన్ని అబద్ధాలు ఆడినా దాంతో ఏమవుతుంది అంటే, ఒక్క తప్పు చేస్తే కేసీఆర్ ఇప్పటిదాకా ఎన్ని చేసింది తెలుస్తుంది అందరికి, ఈజీగా తెలిసిపోతుంది కదా. ఈసారి ఇప్పుడు కేసీఆర్ ఇంటింటికిలో బంగారం పెట్టినా నమ్మే పరిస్థితులు లేరు జనాలు. అది అయిపోయింది, అది దాటిపోయింది. దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ స్టేజ్ ఉండే, ఆ స్టేజ్ దాటిపోయింది. అంటే ఇప్పుడు మైనార్టీలకు సంబంధించి ఒక పాయింట్ వచ్చింది మనకు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కూడా కీలకమే. సో మరి మైనార్టీ అని అంటేనే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కి తొత్తులా ఉన్నటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. సో వీళ్ళంతా కూడా అటు గ్రాఫ్ అయ్యే ఛాన్సెస్ లేదు. అప్పుడు లేదు, మీరు అన్నది 100% కరెక్ట్. అప్పుడు ఉండే. ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ ఏదైతే ఉందో అది బీజేపీ తోటి లింక్ ఉంది, అంటే టచ్ లో ఉంది. తర్వాత ఇప్పుడు ఎరికైతుంది ఏంటంటే మైనార్టీస్కి ఇప్పుడు మనం కేసీఆర్ నమ్ముకొని ఓటేస్తే వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అయిపోయింది కనుక మనం వేయొద్దని డిసైడ్ అయిపోయింది. వేసే ప్రసక్తి లేదు, అది అయిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయింది. అంటే మనిషి ఎన్ని రోజులు నమ్ముతాడు? ఒక్కసారి నమ్ముతాడు, 3 సార్లు నమ్ముతాడు, 4 సార్లు నమ్ముతాడు. మనం చిన్న ఉన్నప్పుడు సినిమాలు చూస్తుంటుంది, టీవీ ఒకటే ఉంటుంది. హైదరాబాద్ దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం అని ఒకటి ఉంటుంది, అది తప్ప ఏం లేకుంటుండే. ఆ ఒక్క టీవీ కాడ పోయి అందరు కూర్చొని అందరూ చూస్తుండే, అంతే కదా. ఇప్పుడు ఇంటింటికి స్మార్ట్ అయింది, సెల్ ఫోన్లు అయినాయి,
యాపిల్ ఫోన్లు అంటారు, ఆ ఫోన్లు ఈ ఫోన్లు అనుకుంటా ఇంత పెద్ద మనం ఇంచుమించు మనం 1 year 2 ఏళ్ళు 1 year దాటిన అనుకున్నాం పిల్లోనికి. సెల్ పెట్టేసి ఆడే వస్తున్నాడు అన్ని. అంటే అతనికి తెలిసిపోతుంది అన్ని. అంటే ఎవడు దొంగ ఎవడు దొర అప్పుడు ఏం లేకుండే. ఏముండే అక్కడ ఓన్లీ టీవీ ఉంటుండే, టీవీలో చూస్తుండే, నవ్వుతుండే, ఏడుచుకుంటే చెట్టు కాడ అనుకుంది. అది కూడా ఎన్నో స్కూల్ కానీ గవర్నమెంట్ ఆఫీస్ కాడ పెడతారు. సరే, ఇదంతా ఓకే. నేను ఒక పర్సనల్ క్వశ్చన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు అందరు స్మార్ట్ ఫోన్లు ఇంక్లూడింగ్ అందరు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఎందుకు నరేంద్రన్ ఇప్పటికీ కూడా ఒక నోకియా ఫోన్ వాడుతూ ఒక చిన్న ఫోన్ వాడుతున్నాడు? ఈ డౌట్ నాకు మిమ్మల్ని స్టార్టింగ్ కలిసినప్పటి నుంచి అడగాలి అని అనుకున్నాను. సో ఇప్పుడు ఈ సందర్భంలో వచ్చింది. దాని రీజన్ ఏంటంటే ప్రజానాయకుడు ఎవరైతే ఉంటారో అంటే జనానికి ఏం పనులు చేయాలి. స్మార్ట్ ఫోను, ఫేస్బుక్లు, పాస్బుక్లు అవసరం లేదన్నా. ఇప్పుడు మీరు దగ్గరకు వస్తున్నాను, కాలనీలో పోయినా మీ సమస్యలు నాకు చెప్పుకుని నేను ఏదో చెప్పేస్తున్నాను. నాకు ఇంకా ఫోన్ ఎందుకు? నాకు దాంతో నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తాను, 5-6 మంది కూర్చుంటాను, మాట్లాడుతుంటే ఇట్నే ఇక కుట్టు వల్ల ఏమైనా సపోర్ట్ అని ఇట్లా ఏమైనా సపోర్ట్ అని ఇట్లా అంటే మన శ్రద్ధతో పనిచేసే వాళ్ళు లేరు అక్కడ. ప్రజల సేవ చేయాలనుకున్న వాళ్ళు ఇవన్నీ పెట్టుకోడు కాదు. ఇదే ఫోను, ఇదే అన్నివే మనకు కనబడాలి, వినబడాలి అంతే. వాళ్ళ సమస్యలు మనకు చెప్తారు, మన వాళ్ళ సమస్యలు వాళ్ళకి చెప్తాం. ఇవన్నీ స్మార్ట్ ఫోన్ నాకేంది, నేను ప్రజాసేవ చేస్తాను, నాకు ఇవన్నీ అవసరం లేదు. సో ప్రజాసేవలో చేయాలంటే ఒక కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఏ ఆరోపణలు అవసరం లేదు. ఏది మనం పొద్దున్న లేస్తే మన డ్యూటీ ఏంటంటే బండి నీకు కార్య కావాలని ఏం లేదు, అవసరం అనుకుంటే పని వాళ్ళు తీరుకుండా తీసుకొని వెళ్ళిపోతాను నేను. అంతేగాని ఇవన్నీ ఏం పెట్టుకోను నేను, అది లేదు ఇది లేదు. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే రేపు పొద్దున రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు అనేది రాజేంద్ర నగర్ ప్రజలకు చెప్తా ఉన్నారా? ఎందుకు చెప్పాను, వాళ్ళ సమస్యలు ఏదన్నా తీర్చడం. చిన్న ముందు ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా చిన్న చిన్న సమస్యలు పట్టించుకుంటే పెద్ద పని కావాలి. అంటే అనుభవం ఉంది చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నా, యాజ్ ఒక జర్నలిస్ట్ గా నేను తీసుకొస్తాను. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కొన్ని ఏరియాస్ లకి ఇప్పటికీ కూడా తాగునీరు వెళ్ళట్లేదు. ఇంకా కొన్ని ఏరియాస్ లలో రోడ్ డ్యామేజెస్ ఉన్నాయి. అవి కొన్ని నెలల నుంచి కూడా అవి తవ్వి అక్కడనే ఉన్నాయి. ఇంత దాంతో పాటుగా కొన్ని మణికొండ ఏరియా ఇలాంటి ఏరియాస్ పక్కన కొంత స్లమ్స్ ఉన్న ఏరియాస్ లలో ఈ మోరీలలోకి నుంచి తీసేసిన డ్రైనేజ్ కూడా తీసి క్లీనింగ్ చేసేటువంటి అక్కడే ఉంది. ఈ వీటి వల్ల దోమలు ఈగల వల్ల చాలా మంది డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులకు గురవుతున్నారు. వాళ్ళ సంపాదించే సంపాదన మొత్తం 50% వాళ్ళ రోగాలుగా పెట్టాల్సి వస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారం అది ఈజీ మెథడ్, అది పెద్ద మెథడ్ ఏం కాదు. అదేం ఉండదు. ఆ ఏరియా వైజ్ డివిజన్ వైజ్ ఏదో ఆఫీసర్స్ ఉంటారో అక్కడ ఉన్న స్టాఫ్ ఏదో ఉంటుందో ఎంబడే పోవాలి. మీరు ఏదైతే ఎత్తిందన్నారే ఆ రోజు చూసి తెల్లారి ఎత్తేయచ్చు, చెయ్యాలి. అది శ్రద్ధ తీసుకోవాలి. అవసరం అని కూడా పోయి నిలబడాలి అంతే. బాబు పని చేస్తారా ఎన్ని రోజులు? ఆ బస్సులో పెద్ద మనుషులు ఉంటారు, ఇగో ఇది ఆఫీసర్ ఉంటాడు, ఈ ఆఫీసర్ దగ్గర ఈ పని చేయించుకోవాలి. కాకపోతే మళ్ళీ నా దగ్గర దాదాపు 30 నుంచి 40 వేల అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి ఈ నియోజకవర్గానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్లు. అవును. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇల్లు లేకపోతే కట్టిస్తామని చెప్తా ఉంది. ఇది అవుతుందా? ఇక్కడ ఉన్న 30,000 మంది అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఎవిడెన్స్ ఉంది కదా మాకు. మీరు రాజగృహులు కట్టిరు, ఇంద్రమ ఇల్లు కట్టినాము, 60 గజాలు ఇచ్చినాము, ఇంకా అంతా 100% చేస్తాం. మా ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వస్తే కాదు వస్తుంది. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇంకోటి అబద్ధాలు ఆడేది ఏం లేదు. ఏదైతే చేస్తామని అంటామో అదే మాట్లాడతాం. అంతేగాని చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాకు ఉండదు. ఆ ప్రభుత్వం ఇప్పటిదాకా అటువంటి లేదు. ఎప్పుడంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదే నియోజకవర్గంలో 50,000 మందికి 50,000 మంది నూతన రేషన్ కార్డుల కోసం అప్లై చేస్తే రిజెక్ట్ చేసింది. అవును. అంటే దాని రేషన్ కార్డు ఏంటంటే పరిస్థితి, ఇప్పుడు బీదవాడు ఉంటాడు, ఇప్పుడు 2 కొడుకులు ఉంటారు. అతనికి కొడుకులు ఏమంటారంటే, కొడుకులు ఉంటారు అంటే జర పెద్దగా అయిపోయి సంటికి పోయినా ఏదో పని చేసుకుంటారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు అరే ఎప్పటిదాకా ఇట్లా వస్తారు అని అంటే 2,000-3,000 కడితే ఇప్పుడు ఫైనాన్స్ లో బండి ఇస్తారు. ఆ బండి ఎవరైనా కొనుక్కుంటారు, నెల కింద కట్టుకుంటారు. ఆ బండిది చెట్టు కూడా కలిస్తే రేషన్ కార్డు పింఛన్ కార్డు. అంటే నీ దగ్గర బండి ఉంది కదా, ఆ కండిషన్ ఎక్కడ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదు అట్లా. ఏదైతే ముందు బీదోడా లేదా అక్కడ లోకల్ లీడర్ చెప్తాడు, సార్ వీళ్ళు గరీబ్ వాళ్ళు, ఇలా పరిస్థితి కొడుకులు ఇల్లు ఉంది కానీ ఇక ఏదో కూల్యాలు చేసుకుంటారు అంటే పెట్టు సంతకం పెట్టి ఇచ్చేసేయాలంటే ఫస్ట్. అది ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంది, అది ఏ ప్రభుత్వంలో లేదా. ఇంకొక పాయింట్ అన్న, పెన్షన్లకు సంబంధించి కూడా ఇక్కడ చాలా అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. చాలా ఉన్నాయి. వికలాంగుల పెన్షన్ల పెండింగ్ లో ఉన్నాయి, వృద్ధుల పెన్షన్ల పెండింగ్ లో ఉన్నాయి, వితంతుల పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర 750-800 పంపిస్తే 60 ఇచ్చింది మొన్న. 60 పెన్షన్ ఇచ్చింది. అది కూడా రికమెండ్లు.
ఏది అది ఓన్లీ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకి. అంటే రికమెండ్, అది కూడా రికమెండ్ చేస్తే, అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రికమెండ్ చేస్తేనే, అధికారంలో ఉన్న నాయకుడు రికమెండ్ చేస్తేనే, అది కూడా వాళ్ళు ఎబ్బడి తిరిగేటోళ్ళకే, వేరే వాళ్ళకి కాదు. వాళ్ళ ఎబ్బడి తిరిగేటోళ్ళకు గుంటోళ్ళు కనబడరు, గుడ్డోళ్ళు కనబడరు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మొన్న ఈ హుజరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు అని ఒక స్కీమ్ వచ్చింది, మీకు కూడా తెలుసు. ఈ దళిత బంధులో ఇక్కడ ఎవరైనా లబ్ధిదారులు మీకు కలిసిరు ఇంతవరకు? మా దగ్గర మొత్తం ఎంతమంది అంతమందికి వచ్చినాయి, ఒక్కటన్నా రాలేదు, ఒక్కటి ఇయలే. అంటే నేను అనేది స్వార్థ రాజకీయాలకే ఇది అంతా, స్వార్థానికే. వాళ్ళేమి ఏదో వచ్చేసి ఏదో దళిత బంధు ఇచ్చేసిన దళితులు ఉండరు అనుకుందాం. దళితులల్లా పోనీ రాజనగర్ కాన్ఫరెన్స్ పక్క పెట్టి ఒక మున్సిపాలిటీ లెవెల్ పోయినా కూడా తక్కువ 7-8 మంది అని ఉంటారు, ఈజీగా ఉంటారు. ఆయన ఏమన్నా ప్రతి ఇంట్లో 4 ఉంటే 4కి ఇచ్చేస్తాను, గవర్నమెంట్ జాబ్ ఉంటే కూడా ఇచ్చేస్తాను. నాయన పింఛన్ లేదు, నాయన గరీబులు అంటారు, ఒక పింఛన్ లేదు, ఒక 60 గజాలు లేదు. వాళ్ళ దళితులు అంటే నిజంగా చెప్పాలంటే దళితులు ఏ వాళ్ళైనా సరే దళితులనే ముందు మోసం చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం, బీసీ బంధం తీసుకొస్తాం. ఈ బీసీ బంధం కూడా సేమ్ అట్లే, అదే దగ్గర 1,00,000 మందికి ఇచ్చిండు ఆయన, ఒకటే తన మున్సిపల్. ఇదంతా బీఆర్ఎస్ చేస్తే ఇప్పుడు బీజేపీ ఒకటే పాయింట్ అడుగుతా, బీజేపీ కాన్సెప్ట్ బీసీ నేత, బీసీ ముఖ్యమంత్రి కావాలి అన్న నినాదంతో వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు టికెట్ ఇచ్చింది. సో బీసీ కాన్సెప్ట్ రాజేంద్ర నగర్ లో పనిచేయదు, ఎందుకు చేస్తుంది? అంత అన్ని వర్గాలకు పనిచేస్తుంది. ఆయన వర్గం ఆయనకే, బీసీ అన్ని. ఇక్కడ ఏముందంటే ఇక్కడ వర్గాలు ఉండదు, కుల మతాలు ఏముండే ఇక్కడ మన తన పార్టీల పరంగానే పోతారు. రెడ్డి సామాజిక వర్గము, బీసీ సామాజిక వర్గం అని ఉండదు. బట్ బీజేపీ మాత్రం బీసీ సామాజిక వర్గం కాన్సెప్ట్ లోనే వస్తుంది కదా. అంటే కాంగ్రెస్ ని డౌన్ చేయాలి అని అంటే కాన్సెప్ట్, గతంలో కేసీఆర్ ఏం చెప్పిండు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, అయిందా? అది అందరికి తెలుసు. సో ఇప్పుడు బీజేపీ చెప్తున్న పాయింట్ కూడా అదే, బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను. నా స్వార్థాన్ని నేను ఏమైనా చేస్తాను, నా పర్సన్ చెప్తాను. నా స్వార్థాన్ని అంటే నేను లీడర్ కావాలంటే నేను ఏదైనా చెప్పుకోవాలి, బయటపడాలి. 5 ఏళ్ల దాకా రాజవులో రాసి నేను అనేది ఆ ఉద్దేశం కాదు. ఏ రకంగా అయితే కమిట్మెంట్ అవుతామో, ఏదే నీతో 10 చేతన అయితే 5 చేతన అయితే 5 చెప్పు, 5 చేసి పెడితే సంతోషపడతారు కదా జనాలు. చెప్పేది కూడా చేసేది వద్దు. అంటే చేతన గారి పనులు చెప్పి ప్రజల్ని మోసం చెయ్యొద్దు అంటున్నాను. చేయదు, ప్రజలను ఎప్పుడు మోసం చేయొద్దు, పెద్ద తప్పు. ఎందుకంటే అలా అవసరం మనకు కలగొద్దు. నాతోటి ఇది అవుతుంది, ఆయన అది కాదన్నప్పుడు 2 మాటలు తిడతాడు. బట్ నేను 10 చెప్పినా కానీ 100 చేసిన అంటున్నాడు కేసీఆర్. ఏది అది జనాలు చెప్తుంది అంటున్నా, ఏది 30 తారీఖు నాడు చెప్తుంది అంట. నిన్న స్టేట్మెంట్ లో కూడా అదే ఇచ్చాడు. లేదు చెప్తాడు ఆయన, ఎందుకు చెప్పాడు, అన్ని చెప్తాడు ఆయన. అన్ని ఏంటంటే చేపలు చెర్లలో వేసేది, చేపలు ఉండవుతాడు. ఈ మినిస్టర్ ఆ మినిస్టర్ ఆళ్ళు పోయి 2 కవర్లు తీసుకుపోయి గుమ్మరిచ్చి వస్తాడు అన్న. ఎన్ని వేసిరంటే ఇప్పుడు 30 లక్షలు వేసినమంటాడు. 30,000 కూడా ఉండేది. ఏ చేపలు అంటే కొంగలు తినిపోయినా అంటున్నారు. చేపలు ఫైనల్ గా ఇప్పుడు రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తాడు చెప్పమంటే? ఏది నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సమస్యల గురించా? మొత్తం నియోజకవర్గ ప్రజలకు మరి రేపు ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అమ్మా న్యూస్ వేదిక ద్వారా మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? లేదు, మనం ఎమ్మెల్యేగా చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ మనం ఎమ్మెల్యేగా 100% గెలుస్తున్నాం. వాళ్ళ సమస్యలు నేను ఇంతకుముందు మీకు ఇప్పుడు చెప్పిన చిన్న సమస్యలే. ఇప్పుడు ఎవరైనా సరే పైసలు అడగరు, ఎవరు జనాలు పైసలు అడగరు. కావాల్సింది ఏంటంటే వాళ్ళకు అందుబాటులో ఉండి మనం ఎప్పుడు వాళ్ళ ఏదైతే కష్ట సుఖాలు మనం కూడా పాలు పంచుకుంటే అది సంతోషం. ఏదో చిన్నవి ఉంటాయి, చిన్న పనులు ఉంటాయి. డ్రైనేజ్ మీరు అన్నారు ఇంతకుముందు, ఏదో డ్రైనేజ్ తీసి మట్టి అనేవాడు, ఏముంది తెల్లారి పోయి తీసేస్తే అయ్యే పాట 1 గంట పని, ఏదో పని కాదు అది. కాకపోతే ఏది చేసినా మనం వాళ్ళకు నమ్మకంగా పనిచేయాలి. నమ్మకంగా పనిచేస్తే నిజంగా చెప్పాలంటే లీడర్కు ప్రజలలో తిరిగేటువంటి కూటమి అనేది ఎక్కడ ఉండదు. వాళ్ళ సమస్య వాళ్ళు అడుగుతారు, అన్ని తీర్చలేము కానీ మంచి వాళ్ళు తీర్చలేరు. కనుక 10 అడుగుతూ 2 చేసినా చాలు, 3 చేసినా చాలు, సంతోషపడతారు. చాలా అది అరే చేసిండు కదా చెప్పంగానే. ఇది అట్లా లేదు, ఇది అది ఉన్నది ఇలా తీస్తారు, మళ్ళీ రేపు ఉదయంలో పోస్తారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ ఇదే పని కదా ఆడికి. ఇప్పుడు ఇది చేస్తా, కంప్లీట్ గా నేను చేస్తాను హామీ ఇస్తున్నా, 100% హామీ ఇస్తున్నా. అది పెద్ద పనులు కావు, నా లెక్కలు అనుభవం బట్టి అయితే పనులు కావచ్చు, పెద్ద సమస్యలు కావాలి, చిన్న సమస్యలే. రైట్ అన్న, కలుద్దాం, మళ్ళీ కలుద్దాం, ప్రజాక్షేత్రంలో కలుద్దాం. మొత్తానికి రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటా, ప్రజా నాయకుడిగా గుర్తింపు ఇస్తా అంటూ కూడా కస్తూరి నరేంద్ర గారు చెప్తా ఉన్నారు. సో మన ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దామని చూస్తున్నాం న్యూస్ జనం కోసం, నిజం కోసం.